గోంగూర పచ్చడిలు ది ఎవర్ కాంబినేషన్ కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈరోజు నేను మీ అందరికీ నా స్టైల్లో గోంగూర పచ్చడిల కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను. ఎగ్జాక్ట్గా పులుపు కారం కరెక్ట్గా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. గోంగూర ఆకు అనేది మరీ ఎక్కువ పుల్లగా ఉంటే కర్రీ బాగుంటుందా అనే ఒక డౌట్ అనేది ఉంటుంది. మరీ ఎక్కువ పుల్లగా ఉంటే ఏం చేయాలి, ఎలా వండాలి అనేది ఈరోజు నేను మీకైతే చూపిస్తాను. సో నేను వచ్చేసి 3 కట్ల గోంగూర అయితే తీసుకున్నాను. ఎక్కడా కూడా కాడలేమీ లేకుండా ఆకులు మాత్రమే తీసుకోండి. తీసుకున్న ఆకుల్ని 2-3 సార్లు అయితే ఎక్కడ ఇసుక అనేది లేకుండా మంచిగా అయితే వాష్ చేసుకోండి. గోంగూర ఎంత వాష్ చేసినా ఇసుక అనేది ఉంటుంది. సో అందుకని 2-3 సార్లు ఈ గోంగూర ఆకుల్ని మంచిగా వాష్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు 4-5 గ్లాసుల వాటర్ అయితే వేసి వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వండి. అలా బాయిల్ అయిన తర్వాత మీరు ఎక్కడా కూడా కాడలు లేకుండా ఆకులు మాత్రమే తీసుకున్నారు కదా గోంగూరని, ఆ గోంగూరని మొత్తం ఇలా వాటర్లో వేసి ఆకు మొత్తం మెత్తగా అయ్యేంత వరకు అయితే బాగా మగ్గనివ్వండి. ఆకు మొత్తానికి మగ్గిపోవాలి. ఇలా ఆకు మొత్తం మగ్గడానికి సుమారు 5-10 నిమిషాలు అయితే పడుతుంది. ఇలా హై ఫ్లేమ్లో అయితే బాగా ఆకుని మెత్తగా అయ్యేంత వరకు అయితే మగ్గనివ్వండి. ఇలా వాటర్లో మగ్గడం వల్ల పులుపు అనేది బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మీరు మీ పులుపుకి సరిపడినంత వాటర్ని అయితే ఉంచుకోండి, మిగతా వాటర్ని అయితే బయటికి వంచేసుకోండి. ఇలా ఆకు మొత్తం మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు మీరు వాటర్ని అయితే ఇలా ఏదైనా ఒక బౌల్లోకి అయితే ఇలా ఉంచేసుకోండి. పులుపు అనేది ఎక్కువగా ఉంటే గోంగూర పచ్చడి కర్రీ మరీ పుల్లగా ఉండి కొంచెం తినడానికి అంత రుచిగా ఉండదు. సో కరెక్ట్గా పులుపు అనేది సరిపోతేనే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ పుల్లగా ఉన్నా సరే అంత బాగోదు, అలానే పులుపు తక్కువైనా సరే బాగోదు. సో అందుకని సగం వాటర్ ఉంచుకోండి, సగం వాటర్ మాత్రం ఉంచేసుకోండి. ఇప్పుడు మళ్ళీ దాన్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకోండి. రొయ్యలను అయితే ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని వేసుకోండి. మీ తీసుకుంటున్నవి పెద్ద రొయ్యలు అయితేనే బాగుంటాయి. ఇలా పెద్ద రొయ్యల్ని 2-3 ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. ఇలా రొయ్యలను అయితే వేసుకోండి. రొయ్యలు అనేవి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే గోంగూరలో ఉన్న పులుపుకి కరెక్ట్గా సరిపోతుంది. అందుకని రొయ్యలు అనేవి కొంచెం అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి. కాకపోతే చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుని వేసుకోండి. పెద్ద రొయ్యలు అయితే మాత్రం, అదే చిన్న రొయ్యలు అయితే మాత్రం డైరెక్ట్గా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడినంత కళ్ళుప్పు అయితే యాడ్ చేసుకోండి. అలానే ఇలా నిలువుగా కట్ చేసుకున్న 5-6 పచ్చిమిర్చి, అలానే కొద్దిగా కొత్తిమీర, చిటికెడు పసుపు, అలానే 4-5 స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకోండి. తీసుకున్న గోంగూర బట్టి మీరు స్పైస్ని అయితే యాడ్ చేసుకోవాలండి. మీరు తక్కువ గోంగూర మాత్రం తీసుకుంటే 1 స్పూన్ ఎక్కువ కారం అనేది యాడ్ చేసుకోండి. పులుపుకి కారం కరెక్ట్గా సరిపోవాలి. ఇలా మొత్తాన్ని ఒకసారిగా కలిపేసుకోండి. ఇప్పుడు 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. బాగా మెత్తగా అయ్యేంతవరకు అయితే ఉడికించుకోండి. రొయ్య అలానే గోంగూర కూడా బాగా మెత్తగా అనేది ఉడికిపోవాలి. అది ఉడకడానికి సుమారు 15 నిమిషాలు పడుతుంది. సో 15 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. హై ఫ్లేమ్లో బాగా ఉడికించేసుకోండి. ఇలా మధ్యలో ఒక్కసారి అయితే ఎక్కడా కూడా అడుగు పట్టకుండా గరిటతో అయితే కదుపుతూ ఉండండి. గోంగూర కూడా మెత్తగా అయ్యేంత వరకు అయితే ఉడికించుకున్నారు కదా. ఇప్పుడు ఎక్కడా కూడా వాటర్ లేకుండా బాగా మెత్తగా అయ్యేంత వరకు అయితే ఉడికించేసుకోండి. ఇలా ఒక 10% వాటర్ ఉండేంత వరకు అయితే ఉడికించుకోండి. కొంచెం నీళ్ళు అనేవి ఉండాలి. ఇలా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని ఎక్కడా కూడా రొయ్యలు అనేవి లేకుండా మెత్తగా ఏదైనా ఒక పప్పు గుత్తితోటి ఇలా మొత్తాన్ని మెత్తగా అయితే స్మాష్ చేసుకోండి. ఇలా రొయ్య అలానే ఆకు మెత్తగా అయ్యేలాగా మెత్తగా అయితే స్మాష్ చేసుకోండి. ఇలా బాగా రొయ్య అలానే ఆకు కలిస్తేనే అసలైన గోంగూర పచ్చడి కర్రీ అనేది రెడీ అవుతుంది. ఇలా సుమారు ఒక 5-10 నిమిషాలు మెత్తగా అయితే పప్పు గుత్తితోటి అయితే స్మాష్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మీరు ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే మీరు ఇప్పుడైతే ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. పప్పు గుత్తితోటి మొత్తాన్ని కలిసేటట్టు కలుపుకుంటే ఎక్కడా కూడా ఉప్పు కళ్ళు అనేవి లేకుండా మొత్తానికి కలిసిపోతుంది. నాకు వచ్చేసరికి కొంచెం ఉప్పు పట్టింది. ఇలా మొత్తాన్ని పప్పు గుత్తితోటి మెత్తగా స్మాష్ చేసుకుంటేనే అసలైన గోంగూర పచ్చడి కర్రీ అనేది రెడీ అవుతుంది. ఈ గోంగూర పచ్చడి కాంబినేషన్ కాదండి, గోంగూర ఎండు రొయ్యల కాంబినేషన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రొయ్య అలానే ఆకు అనేది మొత్తానికి కలిసిపోతేనే గోంగూర పచ్చడి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. సో ఇలా ఆకు మొత్తాన్ని కలిపేసుకున్నారు కదా. ఇప్పుడు వీటిని పోపు అయితే పెట్టేసుకుందాం.
చూడండి ఇలా అయితే ఉండాలి కర్రీ. చూస్తుంటూనే చాలా బాగుంది కదా, తప్పకుండా రెసిపీని అయితే ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక కడాయి అయితే పెట్టుకోండి, 4-5 స్పూన్లు ఆయిల్ అయితే వేసి ఇలా పోపుకి కరివేపాకు, జీరా, ఆవాలు, అలానే కొత్తిమీర, లేదంటే మీరు ఆల్రెడీ కర్రీలో వేశారు కాబట్టి కొత్తిమీర వేయ అవసరం లేదు, అలానే ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇలా వెల్లుల్లిపాయల్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోండి. అవి బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, అలానే కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. మీరు చేసుకున్న కర్రీని ఇప్పుడైతే పోపు పెట్టేసుకోండి. పోపు అనేది బాగా ఫ్రై అవ్వాలి. సో ఇలా జీరా, ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత మాత్రమే ఇప్పుడు మీరు చేసుకున్న కర్రీని అయితే పోపు పెట్టేసుకోవాలి. ఇలా బాగా వేగితేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుందండి. ఇలా బాగా వేగిన తర్వాత చేసుకున్న గోంగూర పచ్చిరొయ్యల కర్రీ అనేది పోపు అయితే పెట్టుకోండి. దీనికి తాలింపు అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. అప్పుడే అసలైన గోంగూర పచ్చిరొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు 1 నిమిషం పాటు మొత్తాన్ని కలిసేటట్టు కలుపుకోండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అలానే హెల్దీ రెసిపీ అయిన ఈ గోంగూర పచ్చిరొయ్యల కర్రీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఇంత మంచి రెసిపీని చూపించినందుకు తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసి తప్పకుండా లైక్ చేయండి. కారం అలానే అన్నీ కరెక్ట్ క్వాంటిటీలో వేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి గోంగూర కర్రీని తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇలా నేను చెప్పిన ఎగ్జాక్ట్ క్వాంటిటీస్తో ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగా వస్తుంది. చాలా టేస్టీగా అలానే ఈజీగా హెల్తీగా రెడీ అయిపోయింది కదా ఈ రెసిపీ అనేది. తప్పకుండా ట్రై చేయండి మీరైతే. మీరు ట్రై చేసిన ఆ రెసిపీని మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే ఇలాంటి మరెన్నో రెసిపీస్, ఫుడ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయ్స్ వ్లాగ్స్. ఇలా వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చిరొయ్యల కర్రీని ట్రై చేయండి. డెఫినెట్లీ మీకైతే చాలా బాగా నచ్చేస్తుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ అలానే ఫుడ్ వీడియోస్ కోసం గాయ్స్ వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. సో 1 స్పూన్ గోంగూర పచ్చిరొయ్యలు వేడి వేడి అన్నంలోనే కాదు, ఇలా నార్మల్గా తిన్నా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా రెసిపీని అయితే ట్రై చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.